జగన్ని జైల్లో పెట్టేటటువంటి క్రమంలో నాడు పెట్టబడినటువంటి కేసుల్లో విజయసాయి రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉన్నారు. జగన్తో పాటే బెయిల్ మీద బయటకు వచ్చారు. దానికి నజరానాగా ఆ తర్వాతన ఎంపీగా, రాజ్యసభ సభ్యుడిగా, అట్లాగే పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డికి అవకాశం కల్పించారు. రెండోసారి కూడా రాజ్యసభ ఇవ్వడం ఇది జరిగింది. అయితే తనకి మధ్యలో పార్టీ తరపున ఇచ్చినటువంటి పదవులన్నీ మధ్య మధ్యలో తీసేసుకున్నారు, తనని అవమానించారన్నది విజయసాయి రెడ్డి ఫీలింగ్. విజయసాయి రెడ్డి ఉండటం వలన విశాఖలో పరువు పోతుంది, ఉత్తరాంధ్రలో పరువు పోతుంది అన్నది అప్పట్లో అడ్డం పడింది బొత్స సత్యనారాయణ. ఆయన అక్కడ జరుగుతున్నటువంటి భూ సెటిల్మెంట్లు, వివాదాలన్నీ విజయసాయి రెడ్డి చేస్తున్నారు. విజయసాయి రెడ్డి అవన్నీ నా మీద అబాండాలు, నేను 5 పైసలు కూడా తినలేదంటారు. బొత్స సత్యనారాయణ కానీ అక్కడ ఉత్తరాంధ్ర నేతలందరూ అప్పుడు జగన్తో కంప్లైంట్ చేశాకనే విజయసాయి రెడ్డిని పక్కన పెట్టించింది. అయితే అదంతా సజ్జల ఇతర కోటరీలో సభ్యులు, ఈయన కూడా అప్పట్లో కోటరీలోనే ఉన్నారు, వాళ్ళందరూ కలిసి చేయించారన్నది ఈయన ఫీలింగ్. అదంతా పక్కన పెడితే ఇప్పుడు పదవి ఇవ్వడం తీసేయడం చేశారు కాబట్టి ఆ కోపాన్నంతా కూడా చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్ తనకి ద్రోహం చేశాడన్నటువంటి ఫీలింగ్తోనే ఉన్నారు విజయసాయి రెడ్డి. ఇప్పుడు ఆ విజయసాయి రెడ్డి ఓ రకంగా అప్రూవర్గా, అంటే విజిల్ బ్లోయర్ అని తనకి తాను ప్రకటించుకుని, అంటే చివరికి చింతల ఇది మన అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి వచ్చేటప్పటికి తాజాగా నువ్వు విజిల్ బ్లోయర్ ఏంటి, నువ్వు క్రైమ్ బ్లోయర్వి అంటూ స్టేట్మెంట్లు ఇచ్చింది చూసాం. అంటే తెలుగుదేశం ఏమీ తనని పాజిటివ్గా తీసుకునే ఉద్దేశంతో లేదు. ఇప్పుడు చివరికి లిక్కర్ కుంభకోణంలో విజయసాయి రెడ్డిని A5గా చేర్చడం అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.